ఆ ఎస్పీ ముందు వాడిని తిట్టే తిట్లకు ఎస్పీకి కూడా ఏం బుద్ధుడు ఒకటి, ఈ తిట్లు ఒకటి. ఆ పంచాయతీకి అయితే ఎస్పీ కూడా ఏం అర్థం కాలే, అర్థమైందా అని గల్లబట్టి గుంజి. ఇప్పుడు ఉన్నాడా ఎస్పీ? ఎస్పీ ఉన్నాడు, డీజీపీగా రిటైర్ అయ్యాడు. పేరు చెప్తే బాగుంటుంది, చెప్పండి ఒకసారి. మంచి మనిషి అన్న. అవునా? చాలా మంచి, అంత గుద్ది అంత కొట్టి మళ్ళీ మంచి ఎస్పీ మనిషి చాలా. అంటే ఏం చేస్తాడు, గవర్నమెంట్ కదా, హోమ్ మినిస్టర్ చెప్పినట్టు ఏం చేస్తాడు ఆయన కూడా. బాధేలే. తర్వాత చెప్తా ఏమైంది అన్నది. మళ్ళీ వచ్చిండు ఎస్పీ, మళ్ళా కలిసి నాకు కాలవాడి పోయి. అయితే ఆ టైంలో ఏం అర్థం కాలే, గుద్దుడు ఒకటి. వీళ్ళు ఈయన గల్లబట్టినే కదా టీడీపీ టౌన్ ప్రెసిడెంట్, గల్లబట్టి ఆ బూతులకు ఎస్పీ కూడా ఏం అర్థం కాలేదు, సెక్యూరిటీ పరిచయం అయిపోయారు. ఆ టైంలో మా వాళ్ళు ఇక రాళ్లతోటి కొట్టిర్రు. అయితే పోలీసు వాళ్ళని కొట్టుడు, ఎన్ని బూతులు ఉన్నాయో అన్ని బూతులను సెకండ్లలో పోయింది. డబ్బల్ లేపి పడేసి గుద్ది పడేసి 4 గంటలు. మా కలెక్టర్ రోషే గారు ఉంటారు, అదొక పేరు చెప్తాను నీకు. ఇక రోషే గారు తెలుసుగా, రిటైర్ అయ్యాడు చూడు రోషే గారు, మా మేధావైన రోషే గారు. 4 గంటలు 5 గంటలు వన్ సైడ్ గుద్ది 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 బూతులలో మొత్తం ఊర్లకి అందరు వచ్చేసి మొత్తం గుద్ది పడేసినాం. ఇక 5 గంటలు ఇంకా పోలీసు వాళ్ళు లేడు, ఎవడు లేడు. ఇక 5 గంటలకు బంద్ చేసి పోలీస్ స్టేషన్ అటాక్ చేసినాం. 3-4 వేల మందితో యూత్ తోటి పోయి అటాక్ చేస్తే అప్పుడు రోషే గారు కలెక్టర్ గారు పిలిచి నన్ను ఆయన జయప్రకాష్ అని పిలుస్తాడు. ప్రకాష్, ఆ పిచ్చిముండ కొడుకు లేదు, రిగ్గింగ్ చేసి నేను ఖరాబ్ చేసారు. వాడు రిగ్గింగ్ ఏమో కానీ నువ్వు డబల్ చేసి పాడేసినావు. నువ్వు 3000 మెజార్టీతో నువ్వు గెలవకపోతే నన్ను వచ్చి అడుగు, నువ్వు డ్రాప్ అయిపోరా, అది ఎందుకు రీపోలింగ్ అడగకు, గెలిచిపోతావు ఎందుకు అని అన్నాడు రోషే గారు అన్నారు. అప్పుడు మాది వీరారెడ్డి సార్ పెద్ద మనిషి ఉండే, డ్రాప్ అయిపోయినా. చైర్మన్ అయినా, కౌన్సిలర్ అయినప్పుడే చైర్మన్ కావాలనుకున్నా, చైర్మన్ అయినా. అప్పటికే మా మున్సిపాలిటీ అరుగుల మీద కూర్చొని ఎమ్మెల్యే కావాలి నెక్స్ట్ అనుకుని ఆడ స్టార్ట్ చేసిన. ఇక ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు ఉన్నాయి, డీటెయిల్ వద్దు కానీ ఎప్పటికి ఉన్నాయి. మనం డబ్బులు లేవు కదా, అమ్మ జీతం మీదనే కదా జీవితం అంతా. అయినా అప్పులు సప్పులు చేయడము, రొటేషన్ చేయడం, దాన్ని మనం ఎప్పుడు ఇల్లీగల్ దాంట్లో వాడిని డొనేషన్ అప్పుడు అలవాట్లేదు. ఇప్పుడు చూడాలి. ఇక నేను 3-4 ఏళ్ళు ఇక అండర్ గ్రౌండ్లో ఉండే పాలిటిక్స్ చేస్తున్నా. ఫైనాన్స్ ఒత్తిడి బాగా ఎక్కువైనాయి భార్య మీద, అది అంతా అయినా ఇవన్నీ మామూలే పాలిటిక్స్లో. ఇక ఎమ్మెల్యే కావాలనుకున్నా. అప్పుడే నన్ను బీజేపీలో బాగా ఒత్తేసారు. ఇక అమ్మాయి కొడుకులు ఒత్తేసారురా, ఏం చేద్దాం. అప్పుడే కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు. ఆయన అప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కదా, నేను మున్సిపల్ చైర్మన్. ఆయన పిలిచిండు, పిలిచి జగ్గారెడ్డిని టికెట్ ఇస్తా చలో అంటే అప్పుడు వాళ్ళకి వెళ్ళిపోయినా. 2001లో పోయినా, ఎమ్మెల్యే అయినా. ఆయన మీద కోపంతో కాదు, రాజశేఖర రెడ్డి పిలిచి నువ్వు నాకు అవసరము, నువ్వు ఫైటర్వి నువ్వు అంటే. దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్లు కూడా మళ్ళీ నేనే టీఆర్ఎస్ 2 గెలిపించిన డామినేషన్ తోటి. మళ్ళా స్టేట్ అంతా పోయినాయి. ఈడ 2 ఫంట కావాలి నాకు అర్జెంట్, 2 ఈడ 2 అండ్ హరీష్ రావు కూడా గెలిపించుకున్నాడు. 3 స్టేట్ మొత్తం తెలంగాణ గెలిచింది టీఆర్ఎస్. అయినప్పుడు మా కుసుమ్ కుమార్ని పిలిచి జగ్గారెడ్డి మంచి ఫైటర్ ఉన్నాడు, వస్తే బాగుంటుంది అని చెప్పి అతన్ని ఇక నన్ను పిలిపించుకున్నాడు. నేను ఇక ఈ 10-15 తెలంగాణ ఎప్పుడు వస్తుందో తర్వాత చూసుకుందాం మొదలైతే అంటే అప్పుడే ఐఐటికి అన్నీ వచ్చేసాను. నాకు ఐఎమ్ సాటిస్ఫాక్షన్. ఇక అక్కడి నుంచి ఎమ్మెల్యే గెలవాలి అని ఉన్నది. 2013లో నాకు కిరణ్ కుమార్ రెడ్డి మినిస్టర్ ఇస్తాడు కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదని నేను చెప్పిన. అదంతా అయిపోయిన తర్వాత నాకు అప్పటి నుంచే సీఎంది ఉన్నది. సీఎం అప్పటి నుంచే ఉన్నది. అయితే ఇప్పుడు మాత సీఎం 1-2-3 ఇప్పుడు ఉన్నారు. రేవంత్ రెడ్డి ఉన్నాడు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏమన్నా ఇంపార్టెంట్, ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇంపార్టెంట్ ఉంటది, పిసిసి ప్రెసిడెంట్ కష్టపడుతున్నాడు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత పార్టీ మొదలు నుంచి ఉన్నాడు, సిఎల్పి బట్టి ఎస్సీ కాబట్టి ఇది ఉంటది. ఇక అది మన చేతులు లేదు. ఇప్పుడు ఇక అందుకే నేను 10 ఏళ్ళ లోపు అన్నా. ఈ 5 ఏళ్ళు ఇంకా 3 ఏళ్ళు 8 ఏళ్ళ ఇలా ఇక తర్వాత అయిపోతుంది. తర్వాత స్పేస్ ఖాళీ ఉంటుంది. ఇక నాకు ఇప్పుడు ఎందుకు ఈ పంచాయతీలలో నేను అందుకే ఎప్పటికైనా కావాలి నాకు. తల్లి కష్టాలు. సరే, సీఎం అవుదాం అనుకున్నారు కదా జగ్గారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీలోనే అవుదాం అనుకున్నారా? కాంగ్రెస్ తప్పితే ఏమన్నా మళ్ళా కొత్త అంటే నేను కూడా ఎక్కువ ఊహించుకోవద్దు. నేను ఎంత ఏదో పెద్ద తీసుమార్గం ఊహించుకుంటే అది కాదట్లా. అది